నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నెలన్నర తర్వాత వర్షాలు తగ్గాయి మా దగ్గర. మొదటిసారి ఈరోజు ఎండ కనిపిస్తుంది. 5 సార్లు వరదలు వచ్చాయి. 5 సార్లు వరద నీళ్ళలో మునిగిపోయింది మా 5 లేయర్ మోడల్. ఈరోజు కొంచెం కలుపు తీసుకుంటే మొక్కలు ఆల్మోస్ట్ అన్నీ బతికే ఉన్నాయి. అదే ఆశ్చర్యం వేసింది నాకు. ఇంత వర్షాలు వచ్చినా కూడా అన్నీ బతికున్నాయి, కానీ వీటి గ్రోత్ చాలా తగ్గిపోయింది ఆ బురద వర్షం వల్ల. అది అన్ని మొక్కలైతే ఉన్నాయి. కంది వేసాము, అలసంద వేసాము, జొన్న వేసాము, చిక్కుళ్ళు వేసాము. కంది బాగా వచ్చింది. ఇంకా ఇవి పప్పాయ మాత్రం చాలా చాలా పాడైపోయింది బురద వల్లనేమో. టమాటో ఉంది ఇందులో. అన్ని రకాలు ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేస్తున్నాను. అన్ని కూరగాయల మొక్కలు కూడా వేసుకున్నాము. కంది లైన్ బాగా తెలుస్తుంది చూడండి. కంది లైన్ మాత్రము అది ఇన్ని వర్షాలు వచ్చినా కూడా గ్రోత్ బాగానే ఉండింది. ఈ అరటి కూడా బాగానే ఉంది. అరటి కూడా చక్కగానే ఉంది. బోర్డర్స్లోనేమో అలసంద, చిక్కుళ్ళు వేశాను కాలువ గట్టులలో. మధ్యలో ఈ అరటి, తర్వాత మునగ చాలా పాడైపోయింది ఈ వర్షాల వల్ల. చాలా చాలా డ్యామేజ్ అయిపోయింది. తిరిగి మళ్ళా నేను మునగను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అన్ని రకాలు ఆల్మోస్ట్ వస్తున్నాయి, కానీ అతి బురద వల్ల వాటికి కూడా పాపం భరించే శక్తి లేదు. అంత నీళ్లు నీళ్లు నీళ్లు. ఈరోజు కలుపు తీయడం వల్ల కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. ఇంకనన్నా వర్షాలు లేకుండా ఉంటే ఈ ఎండలకి గ్రోత్ ఉంటుందేమో అనేసి హోప్ఫుల్లీ ఎదురు చూస్తున్నాను. చూడాలి. 5 లేయర్ మోడల్ సక్సెస్ఫుల్గా వరదలు వచ్చినా చేయగలుగుతామా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. సాయిల్ టు సాయిల్ డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం పర్సనల్ ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఏ పంటలు రావు చూడండి. అది మాత్రం చాలా క్లారిటీ. మనము అబ్జర్వేషన్, మన పర్సనల్గా సాయిల్లో పని చేస్తేనే ఏ పంటలైనా వచ్చేది. ఎవరో చేస్తారు నేను తింటాను అనుకుంటే మాత్రము కల ఫ్రెండ్స్. దట్ ఈస్ వెరీ క్లియర్. మనకు కావాల్సిన పంటలన్నీ పండించుకోవాలి, కష్టపడాలి, తినాలి. దట్ ఈస్ ద బేస్ రూల్ ఇక్కడ. 5 లేయర్లో మాత్రం తప్పకుండా మనమే చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఇంకా 40+, 30+, 50+, ఏ ప్లస్లు అయినా సరే మీరే స్వయంగా కనీసం ఒక్క బాక్స్ అంటే 10 బాక్సులలో మీకు మీరే పండించుకొని తినగలిగినప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాల పంటలు పండించవచ్చు, కానీ స్వయంగా మనమే చేసుకోవాలి. అప్పుడే 5 లేయర్ సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్.